కాంగ్రెస్ తెలివైన అడుగులే వేస్తుంది, లైట్ తీసుకోవడానికి ఏం లేదు. ఎవరో కానీ మంచి కార్పొరేట్ స్టైల్ బ్యాచ్ని సరైన సలహానే ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు వాస్తవంగా పాకిస్తాన్ మీదకి పీఓకే స్వాధీనం చేసుకోగలిగి ఉండి చేసుకోలేదు, లేకపోతే భారతదేశ భౌగోళిక పరిస్థితి మారిపోయి ఉండేది. ఇది మల్లికార్జున ఖర్గే మాట. ఇదివరకు మల్లికార్జున ఖర్గే యుద్ధంలో ఓడిపోయాం, లేకపోతే నాశనం చేసేశారు, ఇట్లాంటి మాటలు మాట్లాడేవాడు. అట్లా కాకుండా చాలా టాక్టికల్గా మాట్లాడాడు. అంటే గైడ్ చేశారు ఎవరో, చాలా స్ట్రాటజిక్గా మాట్లాడారు. ఇక్కడ భారతదేశంలో హిందుత్వవాదులు జాతీయవాదులు, వాదులు జాతీయవాదాన్ని కూడా అభిలషిస్తారు, జాతీయవాదులు హిందుత్వవాదాన్ని సమర్థిస్తారు. కాబట్టి వాదనలు ఏవైనా ఈ బ్యాచ్ అన్నటువంటిది మోడీని కానీ బీజేపీని కానీ నమ్ముతున్నారు. వీళ్ళల్లో కొంత నమ్మకం తగ్గితే మోడీకి దెబ్బ అవుతుంది. వీళ్ళ కోరిక అయోధ్యది తీరింది, ఆర్టికల్ 370 తీరింది, కాశ్మీర్ అంతర్భాగం అన్నటువంటి తీరింది, అట్లాగే ఎన్ఆర్సీ సిఏఏ లాంటి బిల్లులు తీరిని. వీళ్ళ కోరిక పీఓకి జేకే స్వాధీనం కూడా. మొన్నటిసారి మంచి అవకాశం వచ్చింది, వదులుకున్నాడు మోడీ అన్నటువంటి కోపం వాళ్ళందరికీ వచ్చింది. మొన్న యుద్ధం ఆకస్మిక విరమణ సందర్భంలో నేను పెట్టిన పోస్టుల కింద కూడా అనేక మంది కామెంట్లు చేసినటువంటిది అదే. అంటే రగిలిపోయారు, వచ్చేస్తుంది అయిపోతుంది. నేను ఆ రోజునే ప్రస్తావించాను, మోడీ ఇక్కడ పీఓజేకే స్వాధీనమే యుద్ధపు లక్ష్యం అని ఉంటే జరిగిపోతుంది. కానీ ఇప్పటికిప్పుడు అది మంచి పరిణామం కాదు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు అక్కడ అత్యధికంగా ఉన్నారు, భారత్ మీద అభిమానం ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇప్పుడు దాన్ని స్వాధీనం చేసుకోగానే వాళ్ళందరికీ ఓటుకు కల్పించుకోవాలి, ఇండియాలో సెట్ చేసుకోవాలి. ప్లస్ వాళ్ళు మరొక బెంగాలు, మరొక పాకిస్తాన్ లాగా తయారవుతారు వాళ్ళు. కాబట్టి అక్కడ ముందు ఇప్పుడు పబ్లిక్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి భారత్లో ఉంటేనే బెటర్ అన్నటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. సైకలాజికల్ వార్ఫేర్ నడుస్తుంది అక్కడ. కొన్నాళ్ళు పోతే, ఒక 5-10 ఏళ్ళు పోతే, ఇప్పుడు అట్లాంటి ఆలోచనతో బిగిన్ అయినప్పుడు భారత్లో చేసేదంతా గొప్ప కనబడుతుంది, పాకిస్తాన్లో చేసేదంతా దరిద్రంగా కనబడుతుంది. అట్లా క్రమంగా అయ్యాక అప్పుడు భారత్ యుద్ధం చేసేది స్వాధీనం చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పటికిప్పుడు స్వాధీనం చేసుకుంటే సింపతి వస్తుంది పాకిస్తాన్ మీద, భారత్ మీద వ్యతిరేకత వస్తుంది. కలుపుకుని మనం ఏం చేయలేము. కలుపుకోవడం పెద్ద కష్టమేం కాదు, ఈజీ. అవతలకి వెళ్ళేసి మొత్తం లాక్కోవడం, పాకిస్తాన్కి అంత సీన్ లేదు, మనల్ని దాటి చేసుకోగలిగేది. కానీ ఇక్కడ సమస్య అది నడుస్తుంది. కానీ ఈ ఆగిపోవడాన్ని అంగీకరించలేకపోయినటువంటి వాళ్ళు ఉన్నారు జాతీయవాదులు. ఇప్పుడు దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అంటే ఇదివరకు దేశానికి వ్యతిరేకంగా లేదా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ ఐడియాలజికల్ టాపిక్స్కి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. ఇది స్ట్రాటజీ, చాలా తెలివైన స్ట్రాటజీ.